హలో అండి. ఈరోజు నేను ఐస్ క్రీమ్ చేయబోతున్నానండి. అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో. దీనికోసం పాలు, డ్రై ఫ్రూట్స్ ఉంటే సరిపోతుందండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. అలాగే 10 జీడి పలుకులు, 10 బాదం పలుకులు. ముందుగా వీటిని నానబెట్టుకోవాలి. టైం లేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్‌లో వేసుకున్నా సరిపోతుందండి. వీటిని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి. పాలని స్టవ్ పైన పెట్టుకున్నానండి. దీనిలో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఈ పాలు మరిగేలోపు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకుల్ని కొంచెం పాలు వేసి మిక్సీ చేసుకుందామండి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలండి. పాలు ఇలా పొంగొచ్చి బాగా మరుగుతున్నప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్‌ని అందులో వేసుకోవాలండి. వేశాక ఒక నిమిషం పాటు కలుపుతూ మరిగించుకోవాలండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. పాలను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పేస్ట్ వేసాక ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. పాలు బాగా మరిగి కొంచెం చిక్కబడ్డాయండి. ఇప్పుడు మన టేస్ట్‌కి తగ్గ షుగర్ వేసుకుందాం. నేనైతే హాఫ్ లీటర్ పాలకి పెద్ద స్పూన్‌తో ఒక 4 స్పూన్స్ షుగర్ వేశానండి. మీరు తినే షుగర్‌ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. షుగర్ వేశాక 2, 3 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మన ఐస్ క్రీమ్ స్మూత్ స్ట్రక్చర్ రావడం కోసం 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. దీనిలో కొంచెం పాలు యాడ్ చేసి ఉండలు లేకుండా కొంచెం కలుపుకోవాలండి. ఈ మరుగుతున్న పాలల్లో మనం మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్‌ని వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండాలండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. కొంచెం స్మూత్ స్ట్రక్చర్ రావాలి అంటే ఒక నిమిషం పాటు కలుపుతూ మరిగించాలి. కార్న్ ఫ్లోర్ వేయకపోయినా సరే మనకి ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి. అలాగే టేస్ట్ కూడా ఏమాత్రం మారదు. కాకపోతే ఏంటంటే కొంచెం స్మూత్ స్ట్రక్చర్ కోసం మాత్రమే ఇది వేస్తున్నానండి. కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ వేసిన ఒక నిమిషానికి చూడండి పాలన్నీ ఎలా చిక్కబడ్డాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు గరిటెతో కలుపుతూ ఉండాలి. లేదంటే పైన లేయర్ అనేది అట్టలా కట్టేస్తుంది మనకి. దీన్ని ఇప్పుడు మనం చల్లారనివ్వాలండి. పక్కన పెట్టుకుందాం. చూడండి, చల్లారిపోయిన తర్వాత చక్కగా ఎలా చిక్కబడి ఉందో. ఇందులో ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లో వేసుకుందామండి. నేను 2 లేయర్స్‌లా చేయాలనుకుంటున్నానండి. 2 ఫ్లేవర్స్‌లో. అందుకోసం సగం వేసుకున్నానండి. మిక్సీ చేసాక చూడండి ఎంత స్మూత్ స్ట్రక్చర్ వచ్చిందో. దీన్ని ఒక లేయర్‌లా వేసుకున్నానండి. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. రోస్ట్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. బాదం, జీడిపప్పు, పిస్తా తీసుకున్నానండి. వీటిని కొంచెం కొంచెంగా పైన చల్లుకోవాలండి. టేస్టే కాదు, స్ట్రక్చర్ కూడా చాలా బావుంటుందండి. నేను మిగతా సగం తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నేను కోకో పౌడర్ వేసుకుంటున్నానండి చాక్లేట్ ఫ్లేవర్ కోసం. ఒకవేళ కోకో పౌడర్ లేనట్టయితే పాలు వేడిగా ఉన్నప్పుడే 2 భాగాలుగా చేసి ఒక దాంట్లో డైరీ మిల్క్ చాక్లేట్ వేసుకుంటే సరిపోతుందండి. కోకో పౌడర్ వేసి మిక్సీ చేసుకున్నానండి. క్యారమిల్ అండి. ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్‌గా చేసి పైన దీన్ని కూడా చల్లుకోవచ్చు డ్రై ఫ్రూట్స్‌తో పాటు. చూడండి, క్యారమిల్ ఏసాక ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. కలర్‌ఫుల్‌నెస్సే కాదండి, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీనిపైన మనం కోకో పౌడర్ వేసి మిక్స్ చేసుకున్న పాలు ఉన్నాయి కదండీ! అది ఇంకొక లేయర్‌లో వేసుకోవాలి. మీకు ఒకవేళ కంప్లీట్‌గా కింద వైటు, పైన చాక్లేట్ 2 క్లియర్‌గా కనిపించాలి అనుకుంటే, ఫస్ట్ వైట్ వేశారు కదా! దాన్ని కొంచెం డీప్‌లో పెట్టుకోవాలండి. ఈ చాక్లేట్‌ది బయట ఉంచుకొని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అప్పుడేంటంటే 2 అస్సలు మిక్స్ అవ్వవండి మనకి. ఇప్పుడు దీనిపైన కూడా డ్రై ఫ్రూట్స్, క్యారమిల్ అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని మిగతా మిక్స్చర్ ఏదైతే ఉందో మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్‌ది అది కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని 6-8 అవర్స్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాలండి. చూడండి, ఒక 8 అవర్స్ తర్వాత ఎంత చక్కగా ఫార్మ్ అయిందంటే అసలు ఇలా ఒకసారి చేసుకుంటే అస్సలు బయట కూడా కొనాలని కూడా అనిపించదండి. చూడ్డానికి అలా కలర్‌ఫుల్‌గా ఉండడమే కాదండి, టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉందసలు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకొని కట్ చేస్తే 2 లేయర్స్‌లా చూడండి ఎలా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.
మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.